అటువంటి చిత్ర విచిత్ర ప్రచారం. అవునా? ఇప్పుడు మరి ఆ తర్వాత అదేమైంది? ఉమ్, దాంతో పాటుగా మరికొన్ని విచిత్రాలు జరిగినాయి. ఆ ఆ మధ్యన ఏదో ఎలక్షన్స్ ముందు ఒక షిప్ ఏంటది, ఆ చేపల మేత సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకొస్తున్న షిప్ అది. చేపల మేతకు తీసుకొచ్చేటటువంటి షిప్లో సిబిఐ రైడ్ చేసి అందులో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పింది. అవునవును అది జగన్దే, ఇదిగో చూసారా డ్రగ్స్ రాజధానిగా చేసేసాడని వీళ్ళు ప్రచారం చేశారు. దాంతోపాటు ఇప్పుడు ఈగల్ అనేటటువంటి ఫోర్స్ ఎక్కడైనా నిన్న తెలంగాణలో పట్టుకున్న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డ్రగ్స్ అనేది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల యొక్క వ్యాపారం కిందకి మారిపోతుంది. అందుకని దీని నియంత్రణకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ దాని మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి, ఇదివరకు నక్సలైట్లది లోకల్ పోలీసులు చూసుకునేవాళ్ళు. అప్పుడు నక్సలైట్లని కాపాడే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కాపాడే ప్రభుత్వాలని ఎన్నుకునేలా నక్సల్స్ ఒత్తిడి తెచ్చేవాడు జనం మీద. వాళ్ళ గిరిజన ప్రాంతాలను పల్లె ప్రాంతాల్లోనూ ప్రజలకు బెదిరించినో బతిమాలినో వాళ్ళకు అనుకూల అంటే నక్సలైట్ల అనుకూల ప్రభుత్వాలను ఎన్నుకునేలా చేసుకునేవాళ్ళు. ఛత్తీస్గఢ్లోనైనా ఒరిస్సాలోనైనా అలాగ చేసే దానివల్ల నక్సలిజం పెరిగిపోయింది దేశవ్యాప్తంగా. దాన్ని కంట్రోల్ చేయడానికి కేంద్రం ఏం చేసింది, దేశవ్యాప్తంగా ఎన్ఐఏ ఆధ్వర్యంలో విచారణతో పాటు దేశవ్యాప్తంగా నక్సల్స్ వ్యతిరేక విభాగాలను ఏర్పాటు చేసి అనుసంధానం కేంద్రం డైరెక్ట్గా చేసి అప్పుడు నక్సలిజం అంతమే వాళ్ళ సాధ్యమవుతుంది. అట్లాగే డ్రగ్స్ అంతానికి కూడా దేశవ్యాప్త నెట్వర్క్ అంటే రాష్ట్ర పోలీసులే ఉంటారు, మానిటరింగ్ కేంద్రం నుండి చేస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గరకు ఉన్న సమాచారాలు వీళ్ళకిచ్చి ఎక్కడ చేయాలి ఏంటి, లేకపోతే ఎక్కడో అతని ఫామ్ హౌస్లోనే జరుగుతున్న మీటింగులో ఇది అని ఎవరు చెప్తారు? కేంద్ర దర్యాప్తు సంస్థ